హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం నువ్వుల లడ్డు తయారీ విధానం చూద్దాం. ముందుగా మనం నువ్వులను ఇలా లో ఫ్లేమ్లో వేయించుకుంటూ ఉండాలి. లో ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల ఉండడం వల్ల చాలా వరకు నీట్గా అన్నీ బాగా రోస్ట్ అవుతుంది అండ్ మంచి అరోమా వచ్చే వరకు మనం బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న దాన్ని కాసేపు పక్కన పెట్టాలి, కొంచెం కూల్ అయ్యే వరకు. అలా కూల్ అవ్వగానే మనం తీసి మిక్సీ చేసుకోవాలి. అది కొంచెం కోర్స్గా బ్లెండ్ అయ్యేలాగా మిక్సీ చేసుకోవాలి. అలా అక్కడక్కడ నువ్వులు ఉంటే బాగుంటుంది లడ్డులో తినేటప్పుడు, సో అందుకని అలా చేశాను. ఇలా చేసుకున్న దాన్ని నెక్స్ట్ ప్రజెంట్ నా దగ్గర నువ్వులు డేట్ పేస్ట్ ఉంది, సో అది యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర డేట్ పేస్ట్ అవైలబుల్ లేకపోతే సీడ్లెస్ డేట్స్ అయినా తీసుకోవచ్చు. అలా నాకు తగినంత వరకు డేట్ పేస్ట్ ఇక్కడ తీసుకుంటున్నాను. అలా తీసుకొని మిక్స్ చేసుకోవాలి. దీంతో పాటుగా ఇక్కడ నేను నెయ్యి యాడ్ చేస్తున్నాను. నెయ్యి కొంచెం హీట్ అయితే మెల్ట్ అవుతుంది, సో రెండు కలిపి అప్పుడు బాగా మిక్స్ అవుతుంది. రెండు బాగా మిక్స్ అయ్యే వరకు మనం స్ప్రెడ్ చేస్తూనే ఉండాలి. ఇలా మిక్స్ చేస్తున్నప్పుడు స్మూత్గా అవుతుంది ఆటోమేటిక్గా. అలా స్మూత్ అయ్యాక మనం కొంచెంగా ఇందాక రెడీ చేసి పెట్టుకున్న నువ్వుల పొడిని కొంచెంగా యాడ్ చేసుకుంటూ మళ్ళీ మనం మిక్సీ చేసుకుంటూ ఉండాలి. ఇలా ఇగ్నోర్ చేయండి, నా వాయిస్ చాలా కోల్డ్ అయింది, సో సెట్ అవ్వట్లేదు. నా వాయిస్ని ఇగ్నోర్ చేసేయండి. ఇలాగ మనం మిక్స్ చేసుకోవాలి. అది కొంచెం కూల్ అయ్యాక కొంచెం మరీ కంప్లీట్ కూల్ అవ్వకూడదు, కొంచెం నార్మల్గా ఉన్నప్పుడు మాత్రమే మనం లడ్డూలాగా చేసుకోవాలి రౌండ్గా. ఇక్కడ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేయొచ్చు, బట్ ప్రజెంట్ నేను యాడ్ చేయట్లేదు. లడ్డూలాగా చేసుకొని మనం గ్లాస్ 8 కంటైనర్లో యూజ్ చేస్తే చాలా ఫ్రెష్గా ఉంటాయి లడ్డూలు, సో అందుకని నేను అది యూజ్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.